అభివృద్ధికి 10 కోట్ల నిధులు ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు. ప్రభుత్వ వైపు బైర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని న్యూగండ్లపల్లిలో నేడు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొండ కింద ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాని, రోడ్లు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారని బీర్ల ఐలయ్య వెల్లడించారు. ఇందులో 1 కోటి రూపాయలు మంచినీటి సమస్య పరిష్కారం, 2 కోట్ల రూపాయలు స్కూల్ భవనాలు, విద్యకు మిగతా నిధులు గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామని, ప్రతి స్కూల్ పునరుద్ధరిస్తామని నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రిని యాదాద్రి తీసుకొచ్చి గుట్టకు పునర్వైభవం తీసుకొస్తామన్నారు. గుట్టపైన భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని, ఆలేరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు బీర్ల ఐలయ్య చెప్పారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్ గౌడ్ తో పాటు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద మున్సిపల్ నిధుల నుంచి సుమారు 20 లక్షల నుంచి సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన ఇచ్చే సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. యాదగిరిగుట్ట అంటేనే తెలంగాణలో మొదటి తిరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రాంతం కొండ అభివృద్ధి అనే చెప్పి తప్ప ఇక్కడ కొండ కింద చూస్తే సమస్యలు ఎక్కడ వేసినా అక్కడ తిష్ట ఉన్నాయి. రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు వెచ్చిచ్చిండు. ఆ 10 కోట్లలో 2 కోట్లు వాటర్ సమస్య మీద, 1 కోటి రూపాయలు వాటర్కి కేటాయించాలి, 2 కోట్లు స్కూల్ భవన బిల్డింగ్లకు విద్యకు ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి కేటాయించడం జరిగింది. మిగతా 7 కోట్లు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ కానీ, వాటి సమస్యల మీద ఖర్చు పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయించడం ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తా అని చెప్పి మాటిస్తున్నాం. ప్రతి గ్రామంలో స్కూళ్లను పునరుద్ధరిస్తా అని చెప్తున్నాం. ఇలా బాలబాలికలకు లాట్రిన్, బాత్రూమ్ కూడా సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి స్కూల్ను కూడా ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలనే కాన్సెప్ట్ తోటి ఇలా గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎంతోమంది యాదగిరిగుట్ట భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం కూడా అన్ని వసతులు ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కల్పించాలి. మున్సిపల్ నిధుల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య మీద, రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టినాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలోనే యాదగిరిగుట్ట కూడా తీసుకొచ్చి ఈ గుట్టను కూడా మళ్ళీ పూర్వవైభవం తేవాలి. ఈ సంవత్సరం నుంచి గుట్టను ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మర్చిపోయారు, అభివృద్ధి అని చెప్పారు. పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గుట్టను ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కానీ అది ఏమున్నా నామాత్రం చేయడం వల్ల ఇలా భక్తుల తాకిడి తగ్గింది. మళ్ళా గతంలో ఏ రకంగా అయితే పూర్వవైపు ఉందో పైన వచ్చే భక్తులకు డార్మెంట్ హాల్ కానీ, పైన వసతులు కానీ విధాల సౌకర్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది. కాబట్టి ఖచ్చితంగా యాదగిరిగుట్టను దేవస్థానంకి వచ్చే భక్తులకు కూడా అన్ని వసతులు కల్పించి ఆలేరుని ఒక మోడల్గా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఆ రోజు కూడా చెప్పిన, నేను సేవకుడిని, నాయకుడు కాదు సేవకుడు అని చెప్పిన, అదే రకంగా ఇవాళ ప్రజలకు సేవను అందించడం కోసం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసినాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యల మీద అఖిలపక్షం సూచనలు, సలహాలు, అందరూ సీనియర్ నాయకులు, జర్నలిస్టుల సలహాలు తీసుకొని కూడా ఈ ఫిలిం గ్రీ సిటీని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తా. చైర్మన్ కిషన్ రావు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈవో కృష్ణారావు తోటి కూడా చర్చించడం జరిగింది. పాత బాత్రూమ్, లాట్రిన్లే కాకుండా కొత్తగా కొన్ని కూడా కట్టడానికి మేము అక్కడ ఆర్డర్ ఇచ్చినాం, కడుతున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఆటో కార్మికుల సమస్య కూడా తీరిపోయినట్టే. దాని మీద గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు మినిట్స్లో రాయడం వల్ల మళ్ళీ మినిట్సే రాసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి ఆటోలు, కార్లు ఎక్కకుండా మినిట్స్లో రాసిండు. మరి ఆదాయం ముఖ్యంగా పేదోడికి దైవ దర్శనం అందకుండా 500కి పర్మిషన్ ఇచ్చి మన కార్లను బైక్ పంపుతున్నాడు, ఆటోలను బంద్ చేసింది. కాబట్టి దాని మీద గౌరవ కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా సానుకూలంగా స్పందించినారు. ఈ 2-3 రోజుల్లో కమిటీ అవుతుంది. కమిటీ ద్వారా అన్ని ఏ రకంగా పైకి పోవాలి, ఇక్కడ ట్రాఫిక్ సమస్య కావద్దు, వచ్చే భక్తులకు ఇబ్బంది కావద్దు, ఆటో కార్మికులకు జీవనం కలగాలి, బస్టాండ్ నుంచి కొండపైకి ఆటోను అనుమతిస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయబోతుంది. దాంట్లో ఆటో కార్మికులు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఆటో కార్మికులతో పాటు వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల వసతి కల్పిస్తామని చెప్పి మాటిస్తున్నాం.